ఒక డిస్కషన్ ఇక్కడ పెట్టారు, మీరు వచ్చారు అంటే ఇది 100% అందరికి అర్థమైపోయింది. నువ్వు సారీ చెప్పినవు, ఎవరు అంటే ఆ రెండు మాటలకి ఎవరైనా హట్ అయింటో సారీ చెప్పావు. దట్స్ ఆల్. కానీ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, నేను ఈ రోజే కాదు నిన్న కూడా చెప్పాను సారీ. యాక్చువల్గా నేను మీరు అన్న విధానం కరెక్ట్గా చెప్పుంటే కనుక నేను సారీ కూడా చెప్పేటోనేమో అని కూడా నేను చెప్పాను, నిన్ననే చెప్పాను. మీరు అన్న విధానం, నన్ను అడిగిన విధానం అంటే నన్ను మీరు ఒక 100,000 మీరు అవుతున్నారు. నేను ఏమంటున్నానంటే సింగిల్ పర్సన్ కోసం మీరు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీరు మాట్లాడిన పదాలు ఇంతమంది చెప్తుంది అదే. ఆ తర్వాత సెకండ్ ఎవరు మీ ఇద్దరు పర్సనల్ కూడా వేల మంది చూసి ఆ పదాన్ని నాకు ఏమో తెలియదు, మీ వీడియో తెలియదు, అదే తెలియదు. చెప్పారు, అది క్లోజ్ అయిపోయింది. ఈ సెకండ్ టాపిక్ అయితే మీరు తీసుకుంటున్నారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం చెప్తుంది అదే కదా. According to you, the topic is over, right? Right. Thanks. Done. Thank you. Thank you. Thank you, Andy. Thank you. రైట్. సో ప్రెసెంట్ తను సారీ చెప్పారు, బట్ ఎందుకైనా అంతలా సీరియస్ అవుతున్నా అర్థం కావడం లేదు. సో ఇట్స్ డిబేట్ బిట్వీన్ టూ ఇష్యూస్. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంటే ఎవరో మాట్లాడారంటే ఆయన మాట్లాడుకొచ్చారు, అక్కడితో క్లోజ్. అది సారీ చెప్పారు, పాజిటివ్ అయింది అనుకున్న లోపే మళ్ళీ ఆయన దాన్ని క్రిస్ క్రాస్ చేస్తూ ఎందుకు అసలు మేబీ ఎమోషనల్ ఉంటే ఉండొచ్చు, బట్ దాన్ని మళ్ళీ ఆయన అనవసరంగా ఇంకేదో హైప్ చేసుకుంటున్నా అనిపిస్తోంది. సో ఫైనల్ చూద్దాం. మరి మీరు ఏమైనా కన్క్లూజన్ ఇస్తారా? ఎందుకంటే ఇంత పెద్దలు ఇక్కడ ఉన్నా కూడా సంజయ్ రెడ్డి గారు చెప్పింది అదే, సర్వోత్తం గారు చెప్పింది అదే. తన విషయం ఏంటంటే యంగ్ ఉన్నాడు. సో అందరం